Hi, welcome friends. Today is special. Welcome to Sunday special. Telugu Mithili Swagatam. This video is dedicated to you primarily because I am going to discuss a very serious matter. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇండైరెక్ట్గా డిస్కస్ చేస్తుంటాను, మరొకసారి డిస్కస్ చేస్తున్నాను. ఏంటంటే మన సక్సెస్ మన ఫెయిల్యూరు మన చేతిలోనే ఉంది అనేది నా కంక్లూజన్. అదేంటండి, మీరు యాస్ట్రాలజీ అంటున్నారు, యాస్ట్రాలజీని నమ్ముతున్నారు, యాస్ట్రాలజీని విజిట్ చేశారు, యాస్ట్రాలజీ పామిస్ట్రీ రైటే అంటున్నారు, మళ్ళీ ఇలా చెప్తున్నారు ఏంటంటే ఎస్, యాస్ట్రాలజీ నమ్ముతాను నేను, నిజమే. యాస్ట్రాలజీ అనేది ఒక సైన్సు, డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది, ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ కరెక్టే. బట్ వాట్ అబౌట్ యూ? చూడండి, మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ. గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ ద ఫ్రీడమ్. మనం ఈ భూమి మీద పుట్టాము అంటే ఎస్, వి ఆర్ బోర్న్ విత్ ఫ్రీడమ్, అందులో డౌట్ లేదు. ఎలాంటి ఫ్రీడమ్ అండి అంటే ఎస్, విత్ ఇన్ ది కార్మిక్ బౌండ్స్, ఆ బౌండరీస్ ఉంటాయి కదా, ఈ బౌండరీ నుంచి ఈ బౌండరీ కానీ ఆ బౌండరీ ఉంటుంది. చూసారా, మీకు ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లాంటిది తీసుకోండి, పెద్ద ప్లే గ్రౌండ్. అయితే ఆ పెద్ద ప్లే గ్రౌండ్ ఓపెన్గా ఉండదు, బౌండరీ ఉంటుంది చుట్టూ. చాలా పెద్ద ప్లే గ్రౌండ్, అందులో రకరకాల క్రీడలకి అవకాశం ఉంది, ఊహించండి. అయితే నేనేం ఆడతాను, క్రికెటా లేకపోతే ఇంకోట అనేది మన ఇష్టం. నేనేం ఆడతాను, చుట్టూ బౌండరీ ఉంది కదా, బౌండరీ దాటి బయటికి వెళ్ళలేను కదా అనుకోవటం అవివేకం. బౌండరీ ఉంది, ఎక్కడో ఉంది, ఈ బౌండరీ లోపల బౌల్డ్ అంత ఉంది ఆడటానికి. సో బౌండరీ లోపల, విత్ ఇన్ ది బౌండరీస్ ఎట్లా అయితే బౌల్డ్ అంత ఏరియా ఉందో, బౌల్డ్ అంత ఏరియా వెళ్ళొచ్చు, ఆడొచ్చు, రకరకాల కావాల్సిన ఆటలు ఆడొచ్చు. అట్లాగే లైఫ్ కూడా కొంచెం బౌండరీస్ ఉంటాయి, కానీ విత్ ఇన్ దోస్ బౌండరీస్ దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అంతేగాని ఎవ్రీథింగ్ పక్కాగా ఫిక్స్ చేసేసి వదిలేస్తే ఇంకా లైఫ్లో మిగిలేదే ఉందండి. లైఫ్లో ఏం మిగల, పుట్టడం వేస్ట్, మనం చేసేది వేస్ట్. మనకి సపోజ్ సంబడీ డిడ్ సమ్ బ్యాడ్ కర్మ, లెట్ us say somebody did very bad karma. గత జన్మలో ప్రజల్ని హింసించాడు ఒక రాజు అనుకుందాం, లేకపోతే భార్యని పిల్లల్ని భయంకరంగా బాధ పెట్టాడు, హింసించాడు, చెడు అలవాట్లు, తాగుడు, జోదం అట్లా చేసి చాలా భయంకరమైన జీవితం గడిపి మొత్తానికి చచ్చిపోయాడు. మళ్ళీ మనిషే పుట్టాడు, లెట్ us say, ఓ హైపోథెటికల్. ఇప్పుడు చాలా నికృష్టమైన వెరీ నార్మల్, వెరీ హార్డ్ వర్కింగ్ జాబులోకి వచ్చాడు అనుకుందాం, బ్యాడ్ కర్మ కదా. కానీ ఇక్కడ తను వెరీ బ్యాడ్, అంటే నికృష్టమైనటువంటి, అతి దారుణమైనటువంటి, అంటే ఫిజికల్గా బోల్డంత కష్టపడేటటువంటి పని దొరికింది. అట్లాంటి కుటుంబంలో పుట్టాడు, అట్లాంటి భయంకరమైన కష్టపడుతున్నాడు. ఎందుకు కష్టపడుతున్నాడు అంటే ప్రీవియస్ ఇన్కార్నేషన్స్లో చేసినటువంటి అకృత్యాలకి ఫలితంగా ఇప్పుడు మంచి లైఫ్ రాలేదు. కానీ అక్కడి నుంచి చాయిస్ లేదా, ఇప్పుడు అది బతుకుతున్నాడు. ఎట్లా బతుకుతున్నాడు? నికృష్టంగా బతుకుతున్నాడు. సరిగ్గా తినడానికి తిండి లేదు, భయంకరమైన కష్టం. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఇక్కడి నుంచి తను బతికితే, ప్రాపర్గా బతికితే, అంటే తనకి రియలైజ్ అయ్యింది, అంటే తెలియకుండానే ఆఫ్టర్ డెత్ మధ్యలో ఎక్కడో, లేకపోతే ఇక్కడ పుట్టో ఎక్కడో, ఏ స్టేజ్లోనో మొత్తానికి ఒక రకమైన రియలైజేషన్ స్టార్ట్ అయింది. రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత హీ స్టార్టెడ్ థింకింగ్, ఏంటి నేను ఇలా కాదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకున్నాడు. ఆ ఉన్నంతలోనే హీ స్టార్టెడ్ డూయింగ్ గుడ్ థింగ్స్, డూయింగ్ సర్వీస్ టు అదర్స్. సడన్లీ అని కాదు, చాలా మంచివాడయ్యాడు, మంచి పనులు చేస్తున్నాడు. అండ్ హీఈస్ ఇన్ ది గుడ్ బుక్స్ ఆఫ్ సో మెనీ పీపుల్.
ఒళ్ళొంచి కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, అందరికీ సాయం చేస్తున్నాడు, ఏదో సంబరాలు రాంబాబు సినిమాలో చలంగారులాగా అట్లా. అప్పుడు దెన్ దిస్ ఈజ్ ద ఫ్రీడమ్ దట్ ఈజ్ ఎంజాయింగ్. ఈ ఫ్రీడమ్, బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీడమ్ హీ ఈజ్ ఏబుల్ టు లివ్ అ బెటర్ లైఫ్ విత్ ఇన్ ది బౌండరీస్, విత్ ఇన్ ది ప్యాకేజ్ గివెన్ టు హిమ్, దట్ విచ్ హీ హ్యాస్ బ్రాట్ టు దిస్ వరల్డ్, దిస్ ఇన్కార్నేషన్. అప్పుడు అతని లైఫ్లో చాలా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఒక పక్కన పాస్ట్ కార్మిక్ థింగ్స్ అవి బర్న్ అవుతున్నాయి, ఇంకో పక్కన మూవింగ్ టువర్డ్స్ బెటర్ థింగ్, బెటర్ లైఫ్. అట్లా 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 బ్రతుకుతూ, అంటే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తున్నది. ఎందుకని వచ్చేస్తున్నది? బికాస్ ఆఫ్ హిస్ గుడ్ కర్మ ఇన్ ది ప్రజెంట్. ఉన్నంతలో నలుగురికి సేవ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు, ఇట్లా డూయింగ్ ఆల్ గుడ్ థింగ్స్. ఏమవుతుంది మీరు ఊహించండి, ఏమవుతుంది? ఆ పాస్ట్ కర్మ బర్న్ అవటమే కాదు, హీ విల్ బి ఎంటరింగ్ ఎ న్యూ ఆర్బిట్ ఆఫ్ గుడ్ కర్మ. దిస్ గుడ్ కర్మ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ హిమ్. కాబట్టి హీ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిస్. ప్రతి మనిషికి చాయిస్ ఉంది, ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ యాస్ట్రాలజీలు అవి ఇవి పక్కన పెట్టడమే. నో మ్యాటర్ వాట్, అవి కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, అది కావచ్చు, కాకపోవచ్చు, యాక్యురేట్ కావచ్చు, కాకపోవచ్చు, యాస్ట్రాలజర్ గొప్పవాడు కావచ్చు, కాకపోవచ్చు, ఇవన్నీ పక్కన పెట్టాలి. లైఫ్లో ఇవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి. మన పని మనం చేసుకోవటం ఎట్లా అంటే, ఇన్ దిస్ ఇన్కార్నేషన్ వాట్ వీఆర్ డూయింగ్, ఆర్ వీ డూయింగ్ సంథింగ్ useful to this society, useful to the people around? Are we doing good deeds or bad deeds? ప్రపంచానికి భారంగా ఇప్పుడు బర్డన్లా తయారయ్యామా, లేకపోతే ప్రపంచానికి కొంచెం పనికొచ్చే పనులు చేస్తున్నామా? దట్ మ్యాటర్స్. సో విత్ ఇన్ దట్ ఫ్రేమ్వర్క్ he can carve out his life and he can live a better, meaningful, comfortable life. I repeat, with that he can live a better, meaningful and comfortable life, and he can change his world and he can change his life. సో మన కర్మలు అంటే మనం చేసే పనులే ఫైనల్గా మనకి లీడ్ చేస్తాయి. 10 మందికి హెల్ప్ చేసామనుకోండి, 10 మందికి పనికొచ్చేలా చేసామనుకోండి, ఆ పనులు ఏదో దానం చేసాం 10 మందికి, లేకపోతే 10 మందికి అన్నదానం చేసాం, విద్యాదానం చేసాం, లేకపోతే 10 మందికి హెల్ప్ చేసాం, ఇట్లా ఏమైనా నలుగురికి పనికొచ్చేలాగా, ఎదుటి నలుగురు వ్యక్తులు సాటిస్ఫై అయ్యి సంతోషంగా వెళ్ళేలాగా, సంతోషంగా ఉండేలాగా, ఇఫ్ వీఆర్, because with our deeds and with our activities we are able to satisfy them, we are able to give ఒక రకమైనటువంటి ఆనందాన్ని, తృప్తిని ఇచ్చాం. అంటే వారికి వారికి కావాల్సిన దానికి మనమే కొంత హెల్ప్, తోడ్పడ్డాం, ఉపయోగపడ్డాం. అప్పుడేమవుతుంది? వాళ్ళలో కలిగినటువంటి సాటిస్ఫాక్షను, ఆనందం, తృప్తి, గ్రాటిట్యూడ్, ఒక రకమైన గ్రాటిట్యూడ్ కూడా, ఆ గ్రాటిట్యూడ్ దట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్ అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. బికాస్ వీఆర్ నాట్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ, మన పిల్లలు, వాళ్ళకి కూడా అది మేలు చేస్తుంది మనం చేసిన పని. ఆపోజిట్ ఈజ్ ఆల్సో ట్రూ. మనం బ్యాడ్ కర్మలు చేస్తే వాటి తాలూకు ఫలితం మనకి, మన కుటుంబానికి కూడా రావచ్చు. సో వాట్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ ఈజ్ రియలైజ్ దట్ యూ ఆర్ ఫుల్లీ ఫ్రీ. యూ హ్యావ్ ద ఫ్రీడమ్. How to live, what to do, what not to do, everything is, there is a choice with us. ఆ చాయిస్ నుంచి మన లైఫ్ని కార్వ్ అవుట్ చేసుకోవాలి.
అంతేగాని ఇది నాకు ఇంతే, నాకు ఇంతకన్నా ఏమి లేదు, అవకాశం లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అన్నాడు అనుకోండి, నేను ఇంతే, నేను పై చదువులు చదవలేను, లేదా ఎంటెక్లు అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పిహెచ్డీలు నా వల్ల కాదు, నేనేం చేయలేను, నాకు ఇంతే, నాకు మంచి మార్కులు రావు అలా అనుకోవటం. లేకపోతే నాకు ఉద్యోగం రాదు, గవర్నమెంట్ జాబులు లేదా ఇవి ఉంటాయి కదా, పోస్టులు పడుతుంటాయి కదా, ఈ సర్వీసెస్ వచ్చే అవకాశం లేదు, నేను అంత బాగా రాణించలేను. ఈ రకంగా సెల్ఫ్ టాక్లో తాను ఇట్లా నెగిటివ్లోకి వెళ్తున్నాను అనుకోండి, నేను చేయలేను, నా వల్ల కాదేమో, మేబీ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, నాకు ఇంతే, నా లిమిటేషన్ ఇదిగో. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నాకు ఇది లైఫ్, మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, నేను ఈ పని చేస్తున్నాను, ఇంతే నా లైఫ్ని, ఇంతకన్నా ఎక్కువ చేయలేను, నాకున్న ఫ్రీడమ్ ఇంతే, బియాండ్ దిస్ ఐ కెనాట్ మూవ్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అలా ఆ విధంగా సరిపెట్టుకోవటం, తాను రిస్ట్రిక్ట్ చేసుకోవటం. ఎప్పుడైతే అలాంటి బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటాడో, ఎంత పొటెన్షియల్ ఉన్నా, ఎంత కెపాసిటీ ఉన్నా, ఎంత డైనమిజం, ఇంటెలిజెన్సు, టాలెంటు ఉన్నా అవి ఊరికే నిర్వీర్యం అయిపోతాయి. చెప్తారు కదా, ఏనుగు కదా, మీరు వినే ఉంటారు కదా, ఏనుగు చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పుట్టినప్పుడు తీసుకెళ్ళి ఒక దీనికి కడతారట, పెద్ద చెట్టు లాంటి దానికి, పెద్ద రాటకి అట్లా కడతారు. అది అక్కడ స్ట్రగుల్ అవుతుందంట, ఏది విడిపించుకు రావడానికి, బయటికి రావడానికి, బంధించి అటు కట్టారు కదా అని అటు తిరిగి అటు తిరిగి చాలా పెనుగులు ఆడుతుందట, చాలా స్ట్రగుల్ అవుతుంది, ట్రై చేస్తుంది. ఎందుకంటే చిన్నది కదా, కెపాసిటీ సరిపోక అక్కడ కట్టినటువంటి దేనికైతే కట్టడం జరిగిందో దాన్ని కదల్చలేక, ఏం చేయలేక అలా అలవాటైపోతుంది, దానికి పెద్దదవుతుంది, ఇంకా ట్రై చేయడం మానేస్తుంది. ఇంకా నేను కదపలేనులే, ఇది ఇంతే, నేను బయటికి రాలేనులే, అది చాలా కష్టం అన్నట్టుగా ఒక మైండ్ సెట్ డెవలప్ చేసేసుకుంటుంది. తర్వాత తీసుకెళ్ళి చిన్న కర్ర లాంటిది కట్టి ఆ కర్ర కట్టేస్తారు. పెద్దది, ఏనుగు పెద్దది, కట్టింది చాలా చిన్న కర్ర. మొదట కట్టినప్పుడు చాలా పెద్ద స్తంభానికి కట్టారు, ఎందుకంటే స్తంభం అయితే కానీ తట్టుకోలేదు, లేకపోతే లాగేస్తుంది కదా. ఏనుగంటే చిన్న పిల్ల అయినా కొంచెం బలంగానే ఉంటుంది కదా, హార్స్ పవర్ ఎక్కువే ఉంటుంది. కానీ పెద్దది ఉంది, ఇప్పుడు పెద్దదైంది, ఇప్పుడు ఆ స్తంభాన్ని కట్టరు, చిన్న రాటకు కడతారు, అయినా కదలదు అక్కడి నుంచి. బికాజ్ ఇట్ థింక్స్ ఇట్ కాంట్ మూవ్ బియాండ్ దట్. నిజానికి ఇట్లా ఒక జులిపించి ఒకసారి ఇలా జులిపించిందంటే ఫినిష్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది, ఆ కర్ర అంతా మొత్తం ఎగిరిపోతుంది, అంత బలం ఉంది. అసలు స్తంభానికి కట్టినా కూడా స్తంభాన్ని కూడా కదల్చగలిగిన బలం ఉంది, అంత పెద్ద ఏనుగు అయింది. కానీ అక్కడ ట్రై చేయదు, ఎందుకని? కండిషన్డ్. ఇక్కడ మెంటల్లీ కండిషన్డ్. ఆ కండిషన్కి ఏంటంటే, నేను ఇది కదపలేనులే, నేను ట్రై చేయకూడదు, ట్రై చేయక్కర్లేదు, ఇది ఇంతే, ఎందుకు ట్రై చేయటం, ఇంతే. హ్యూమన్ బీయింగ్లో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఐ కెనాట్ డూ బియాండ్ దిస్, ఐ కెనాట్ గో బియాండ్ దిస్ పాయింట్, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ డూ దట్. ఈ లిమిటేషన్స్ చూసుకుంటూ ఉంటాడు. మేబీ నా వల్ల కాదేమో, నేనేమీ చేయలేనేమో. దీస్ థింగ్స్ ఆర్ వెరీ డేంజరస్. డైనమిక్గా ఆలోచించడం నేర్చుకోవాలి. స్ట్రగుల్ అవసరమైతే స్ట్రగుల్ పడితే పడవలసి వస్తే ఏమవుతుంది? పడతారు. స్ట్రగుల్ పడవలసి వస్తే పడతాము. స్ట్రగుల్ లేకుండా ఎలా అవుతుంది? ఏ స్ట్రగుల్ లేకుండా, ఏ కష్టం లేకుండా స్మూత్గా ఉంటుందా లైఫ్ అంటే కొంతమందికి ఉంటుంది. బికాజ్ ఆఫ్ దేర్ గుడ్ కర్మాస్, అది లక్ అంటాం దాన్ని. మంచి కర్మల వల్ల వచ్చిన లైఫ్, జీవితం కొందరికి వడ్డించిన విస్తరలా సాగుతుంది. దాన్ని మనం అదృష్టవంతం. అయితే ఈ ప్రపంచం అదృష్టవంతుల వల్లే నడుస్తున్నదా అంటే, అంత అదృష్టవంతులు మాత్రమే సుఖంగా బతుకుతున్నారా? దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్టరీ. అదృష్టం అనేది పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఇక్కడి నుంచి సరిగ్గా లేకపోతే అప్పుడేమవుతుంది? అదృష్టం కరిగిపోతుంది. ఆ పుణ్యం, ఏదో చేసిన పుణ్యం కరిగిపోయిందంటారే,
ఫర్దర్ చేయలేదనుకోండి ఈ అదృష్టం ఏమవుతుంది, జీరో అవుతుంది. వన్ ఫైన్ డే ఆ అదృష్టం కరిగి 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 జీరో అవుతుంది. అప్పుడు తర్వాత ఏంటి పరిస్థితి? బట్ దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎఫర్ట్. ఎఫర్ట్కి సబ్స్టిట్యూట్ లేదు. మీకు అదృష్టం లేకపోతే, అదృష్టం లేకపోయినా పర్వాలేదు, ఎఫర్ట్ ఉండాలి. అదృష్టం ఉంటే తక్కువ ఎఫర్ట్తో అయిపోతుంది పని. అదృష్టం లేకపోతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ ఫెయిల్యూర్స్ కనపడతాయి. ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. బట్ సక్సెస్ ఈజ్ దేర్ ఫైనల్లీ. ఎందుకని ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ వస్తున్నదంటే అక్కడ పెట్టుపట్టలేదు, అంటే అక్కడ పాస్ట్ కర్మలని బేస్ చేసుకుని అక్కడ లక్కు లేదనమాట. లక్కు లేని చోట ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది, ఎక్కువ ఎఫర్ట్ తక్కువ రిజల్ట్ వస్తుంది. అలా 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 ఎఫర్ట్ తోటి ఫైనల్గా అక్కడ వస్తుంది. అది లక్కు క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా ఎఫర్ట్ తోటి. దేర్ హీ స్టార్ట్స్ గెట్టింగ్ సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్. అంటే మంథనం చూసారా, అమృతాన్ని తీయటం కోసం మంథనం చేస్తారు కదా, సముద్రంలో మంథనం చేస్తారు అమృతం తీయటం కోసం. అలాంటి మంథనం లైఫ్ కూడా అంతే. అసలు ఈ ఇంతకన్నా ఏం కాదు, లేకపోతే నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, లేదా అమ్మో నేను సాధించగలనా, అమ్మో నేను సివిల్ సర్వీసు రాయగలనా, సివిల్ సర్వీసు కొట్టి కలెక్టర్ కాగలనా, చూడు వాళ్ళేంటి వీళ్ళేంటి. సో ఇక్కడ ఎక్కువ మన ఫెయిల్యూర్కి మనం ఏం చేస్తుంటామంటే మనకు తెలియకుండానే మనం వీ ట్రై టు కంపేర్ అవర్ సెల్ఫ్స్ విత్ అదర్స్. మనల్ని ఇతరులతోటి కంపేర్ చేయటానికి ప్రయత్నిస్తుంటాము. కంపారిజన్ ఈజ్ వెరీ డేంజరస్. బికాజ్ ఈ ప్రపంచంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, అందమైన వాళ్ళు, అందవిహీనులు, పనితనం, నైపుణ్యం, ఎఫిషియెంట్ పీపుల్, ఇన్ఎఫిషియెంట్ పీపుల్, ఎందుకు పనికిరాని మొద్దులు, బాగా ఎంతో బ్రిలియంట్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా. అందరూ అవసరమే ఈ ప్రపంచానికి. బట్ అట్ ది సేమ్ టైం ప్రతి వ్యక్తిలో కూడా ఒక యూఎస్పి ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఉంటుంది ఆ యూఎస్పి అంటే తెలుసు కదా మీ అందరికీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఈ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అదేంటో తను గుర్తించుకోవాలి. నాలో ఏదో ఉంది స్పెషల్, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. వాట్ ఈస్ దట్? కెన్ ఐ నర్చర్ ఇట్? కెన్ ఐ వర్క్ అపాన్ ఇట్? ముందు గుర్తించాలి మనలో ఏముందో, మన మెరిట్ మనం గుర్తించాలి. అండ్ వీ షుడ్ వర్క్ అపాన్ ఇట్. అంతేకాదు లోపల మైండ్లో నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది చేయగలవా, రాత్రంతా బాగా ఆలోచిస్తాడు. నేను అది చేయాలి, ఇది చేయాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని, ఆయన దగ్గరికి వెళ్ళి కలవాలి, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని. తెల్లారుతుంది. కొంచెంసేపు అయిన తర్వాత లోపల నుంచి అందరిసే ఆవాజ్ ఆతియే అంటారు కదా, నీ వల్ల కాదు, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు, వదిలే. లోపల బెరుకుతనం వస్తుంది, ఒక రకమైన పిరికితనం. అది వెనక లాగేగానే కూర్చుంటాడు, చతికిలు పడి కూర్చుంటాడు. అంటే చాలామంది విషయంలో ఏమవుతుందంటే ఆలోచిస్తారు కానీ ఎగ్జిక్యూట్ చేసే టైంకి ధైర్యం చాలక ఆగిపోతారు. అక్కడే పొంచి ఉంది ఫెయిల్యూరు. మన మనసుకి బుద్ధికి ఉన్న తేడా అది. మన బుద్ధి ఏం చెప్తుందంటే వెళ్ళి ఆయన కలవాలి, రేపు ఆయనతో మాట్లాడాలి, ప్రపోజల్ చెప్పాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేది ఒక ఆలోచన, ఒక యాంబిషన్, ఒక కోరిక. ప్రోగ్రెస్కి ఒక పునాది లాంటిది. మైండ్ ఏం చెప్తుందంటే అబ్బాయి నువ్వు అట్లా వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడతావు, ఆయన ఎవరికి పలకడు, లేకపోతే ఆయన ఏం చేస్తాడు, లేకపోతే నువ్వు చేయలేవు, ఇది ఇట్స్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, ఏ ఆప్కే బస్కి బాత్ నయ్యే మీకు. అట్లా లోపల నుంచి మైండ్ తొలిచేస్తుంటుంది. మైండ్ ఇవన్నీ చెప్పేస్తే లోపల తెలియకుండానే తను సరే ఆగిపోతాడు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ద్వంద్వత్వం, అంటే దీన్ని ఎట్లా అంటాము, దీన్ని దువిధ అంటాము, ఇంకేదో అంటాం కదా, డైలమా అనండి, దువిధ అనండి, ఇట్లాంటిది ఏదో ఉంటుంది కదా. ఈ ద్వంద్వ వైఖరి లోపల ఒక ఫోర్స్ ఏంటంటే ఎస్ యూ కెన్ డూ ఇట్, యూ షుడ్ డూ దిస్ వే అని చెప్తుంటే ఇంకోటి ఏం చెప్తుందంటే నీ వల్ల గదిలో కూర్చోవా అంటుంది.
ఆ కూర్చోవయ్యా అని ఏ ఫోర్స్ అయితే చెప్తుందో అది మైండ్ చెప్తుంది. బుద్ధి గో హెడ్ అంటుంది, మైండ్ ఏమో కూర్చోవయ్యా నీ వల్ల కాదంటుంది. ఎందుకు అంత కష్టం, అంత అవసరమా, అంత కష్టపడాలా, అయినా నీ వల్ల అవదు, అట్లా అవదు అని చెప్తుంది. సక్సెస్ఫుల్ పర్సన్కిను ఫెయిల్యూర్డ్ పర్సన్కి ఉన్న డిఫరెన్స్ ఇక్కడే. ఇక్కడ సక్సెస్ఫుల్ పర్సన్ ఏంటంటే మనసు చెప్పింది వినడు, బుద్ధి చెప్పింది వింటాడు. బోల్డ్ యాక్షన్ అయితే అయింది అని ముందుకెళ్తాడు. ఏ వ్యక్తి అయితే మనసు చెప్పింది వింటాడో చతికిలబడి కూర్చుంటాడు. హీఈస్ ఎ ఫెయిల్యూర్. చూసారా? సో ఇక్కడే ఉంది లోపల వచ్చినటువంటి దువిధ ఏదైతే ఉందో ఆ దువిధలో అటు ఇటు అది ఇది ఓకే అని ఒక పక్క, ఇది ఓకే కాదని మరో పక్క వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచన ప్రకంపనలు. ఈ ఆలోచన ప్రకంపనలో మనం ప్రాసెస్ చేసుకుని ధైర్యంగా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ లెట్ మీ ట్రై. చలినీళ్ళు అమ్మో ఇందులో నీళ్లలో చలిగా ఉంది, నేను నీళ్లలో చలి స్నానం చేయలేనని ఒక అబ్బాయి అనుకుంటే ఇంకొక అబ్బాయి ఏం పర్లేదు అని దిగిపోతాడు. చలి అయితే అయింది అదే పోద్ది అనుకుంటాడు. అంటే ఒక అబ్బాయి దిగుతాడు, ఇంకొక అబ్బాయి దిగడు ఆ నీటిలో. ద డిఫరెన్స్ ఈజ్ దిస్. నిజానికి దిగితే ఏమవుదు, చలి ఉన్నవాటి నిజమే, కానీ ఒకసారి దిగిన తర్వాత నీళ్లలో మళ్ళీ ఆ చలిపోతుంది. అక్కడే తేడా వస్తుంది. నీళ్లలో దిగే వ్యక్తికి, నీళ్లలో దిగని వ్యక్తికి ఉన్న తేడా. లైఫ్ కూడా అంతే. సో క్విక్ రివ్యూ ఏంటంటే ఈ జాతకాలు, పామిస్ట్రీలు ఇవన్నీ కూడా ఓకే. దే మే స్పెసిఫై సర్టన్ థింగ్స్, దే మే గివ్ యూ సమ్ క్లూస్ అబౌట్ యువర్ లైఫ్. ఓకే, పక్కన పెట్టడమే. అవి ఇన్స్పైట్ ఆఫ్ దోస్ థింగ్స్, అవి ఉన్నా లేకపోయినా, అవి నిజమైన అబద్ధమైన, మనం ఏం చేయాలంటే మన ప్రయత్న లోపం ఉండకూడదు. మన ప్రయత్నం మనదే. ఇది ఇలా చేస్తే అవుతుందని జోష్యుడు చెప్పాడని చేయటం, లేదా ఇది అవదని చెప్పాడు కాబట్టి ట్రై చేయకపోవటం, ఇట్లాంటివి అవన్నీ పక్కన పెట్టేయటమే. అయ్యేం కాదు. మనం ఏం కావాలనుకుంటున్నాం, ఎలా కావాలనుకుంటున్నాం ట్రై చేయటమే. నో మ్యాటర్ వాట్, వెదర్ వీ గెట్ ఇట్ ఆర్ వీ డోంట్ గెట్ ఇట్. ఎందుకంటే మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ అండ్ హీ హ్యాస్ ఫుల్ ఫ్రీడమ్ టు లివ్ ది వే హీ లైక్స్. అయితే ఉంటాయి, బౌండరీస్ ఉన్నాయి కదా, బౌండరీస్ అనేది ఉన్నాయి. ఆ బౌండరీస్, విత్ ఇన్ ది బౌండరీస్ బోల్డ్ అంత స్కోప్ ఉంటుంది చేయటానికి. జీవితంలో సాధించడానికి బోల్డ్ అంత స్కోప్ ఉంటుంది. ప్లే గ్రౌండ్లో బౌండరీలు లాగానే పెద్ద బౌండరీ, పెద్ద ప్లే గ్రౌండ్, అంత పెద్ద ప్లే గ్రౌండ్లో బోల్డ్ అంత స్కోప్ ఉంటుంది. బౌండరీ దాకా వెళ్ళక్కర్లేదు, బౌండరీల గురించి ఆలోచించక్కర్లేదు. విత్ ఇన్ ది బౌండరీస్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ టు యాక్ట్ అపాన్ అండ్ వర్క్ అపాన్ అండ్ అచీవ్ వాట్ వీ వాంట్. ఫస్ట్ ఏంటంటే ఈ స్టార్ట్ విత్ యువర్ సంకల్ప. సంకల్పం అంటారు కదా తెలుగులో, సంకల్ప బలం. మీకు సంకల్ప బలం ఎలా ఉంది, ఎంత ఉంది? ఆ సంకల్ప బలం ఉందా లేదా, లేకపోతే పెంపొందించుకోవాలి. జనరల్గా మెజారిటీకి ఆ ఇష్యూస్ ఉన్నాయి. నీకు, నాకు, అందరికీ ఉన్నాయి. నాకైతే చాలా సంవత్సరాలు ఒక రకమైనటువంటి పిరికితనం, ఒక రకమైనటువంటి హెజిటేషను, డౌటు, తర్వాత అదే బుద్ధి ఏం చెప్తుందంటే నువ్వు చేయగలవు, చెయ్యి అంటుంది. మనసేమో నీ వల్ల కాదులే, అట్లా అవదలే, ఎందుకులే కూర్చో అంటుంది. ఇట్లాంటివి వీ హ్యావ్ ఫేస్డ్. మన అయితే ఏంటంటే ఇక్కడ కొంచెం అర్థం చేసుకుంటే, ఓహో ఇది ఇలా జరుగుతుంది, ఈ చెప్పిన మాట నేను వినకూడదు, నేను ఇలా చేయాలి, నా మనసు చెప్పింది కాదు వినవలసింది, నా బుద్ధి చెప్పిన మాట వినాలి. అది డిస్టింగ్విష్ చేయగలగాలి. సో వాట్ వన్ హ్యాస్ టు డూ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ he should decide what he wants to do, what he wants to achieve. తన డ్రీమ్ అనండి, సంకల్పం అనండి ఏంటి, వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. వెరీ క్లియర్. వెరీ క్లియర్ ఏంటంటే మనకు కావాల్సింది మనకు తెలియాలి. అది ప్రిఫరబుల్లీ ఏం చెప్తారంటే, ఈ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే, యూ రైట్ ఇట్ డౌన్. వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్ చక్కగా రాసుకోవాలి. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, అంతే. ఇది
సెకండ్ థింగ్ ఏంటంటే రాసేటప్పుడు డౌట్గా ఇది అవుతుందా అవదా ఏదో రాసేస్తున్నాను అని ఉండకూడదు. అసలు దాని మీద ఆలోచన ఉండకూడదు. నీకు కావాల్సింది ఏదో చెప్పు అంతే. ఇది అవుతుందా అవదా ఎట్లా అవుతుంది, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ షుడ్ నాట్ అటెంప్ట్ దట్. నాకు ఇది కావాలి, నాకు మెర్సిడెస్ బెంజ్ కారు కావాలి, లేకపోతే పెద్ద మంచి అపార్ట్మెంట్ కావాలి ఒక 3-4 కోట్లకి, లేకపోతే నాకు ఇది కావాలి. నీకు కావాల్సింది నువ్వు కోరుకోవటం అంతే, అది నీ పని. సెకండ్ స్టెప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఇది అవుతుందా. నంబర్ 1, డోంట్ క్వశ్చన్. ఇది ఎలా అవుతుంది, అస్సలు ఆ రూట్లోకి వెళ్ళొద్దు. ఎలా అన్నది ఇట్ ఈజ్ నాట్ విదిన్ యువర్ రీచ్. ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ యువర్ రీచ్. ఎందుకంటే మన లాజికల్ బ్రెయిన్ చూడండి, మీకు హ్యూమన్ బీయింగ్కి చాలా స్పెషాలిటీ ఉంది. చూడండి, ఇది కాన్షియస్ మైండ్. సో ఇది తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, తర్వాత సూపర్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. సూపర్ కాన్షియస్ లెవెల్కి ఎలాగో వెళ్ళటం అంత ఈజీ కాదనుకోండి. దానికి ఎంతో సాధన చేసుంటే ఒక స్టేజ్లో వెళ్తారనుకోండి. ఇప్పుడు కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గానే పనిచేస్తాయి అందరికీ. ఈ లెవెల్స్లో యాక్టివిటీ అందరికీ ఉంటుంది. కాన్షియస్ మైండ్ లాజికల్ బ్రెయిన్, లాజికల్గా చూస్తుంది ప్రతిదీ. ఇదా ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు నేను నడవగలనా, అది జరిగే పని కాదులే. 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే కష్టం, కూర్చుంటుంది. 10 కిలోమీటర్లు జరిగే పని కాదు, నేనా వాక్ చేయలేను. తర్వాత మరి ఏదైనా వెహికల్, ఏదైనా ఇంకా ఏదైనా కన్వేయన్స్ ఏదైనా పాసిబిలిటీ ఉందా లేదా, ఏమి కనిపించడం లేదు ఇక్కడ, అంతా ఇట్లా ఉంది అట్లా ఉంది అని సతికిలు పెట్టి కూర్చుంటుంది కాన్షియస్ మైండ్. ఎందుకని లాజికల్గా ఆలోచిస్తే అక్కడ కన్వేయన్స్కి పాసిబిలిటీ కనిపించడం లేదు. తర్వాత అది నడిచే దూరం కాదు, అది జరిగే పని కాదు. కానీ సబ్కాన్షియస్ మైండ్ అలా కాదు. నేను ఈ 10 కిలోమీటర్లు దాటి ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలి. మన కాన్షియస్ మైండ్ తోటి ఎంత ఆలోచించినా జరిగే పని కాదు. ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తుంది కదా, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఇక్కడ అకామిడేషన్ ఏంటి, ఇక్కడ కన్వేయన్స్ ఏంటి, వెహికల్స్ తిరుగుతున్నాయా లేదా, ఈ టైంలో ఇటువైపు ఏం వెహికల్స్ ఉండవు, లేదా దారి సరిగ్గా లేదు, ఇట్లా ఉంటాయి కదా. అది వాస్తవం, కనిపించే వాస్తవం, లాజిక్. బట్ సబ్కాన్షియస్ మైండ్ అలా కాదు. సబ్కాన్షియస్ మైండ్ పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి తీరాలి, యూ హ్యావ్ డిసైడెడ్ టు రీచ్ దట్ ప్లేస్ బై కవరింగ్ 10 కిలోమీటర్స్. ఎస్, అది ఇట్ విల్ సెర్చ్ ఫర్ థింగ్స్, ఇట్ విల్ మేక్ థింగ్స్ పాసిబుల్. మీకు సబ్కాన్షియస్ మైండ్ లెవెల్లో పనిచేయటం, ఆపరేట్ చేయటం అంటే ఆ లెవెల్కి, సబ్కాన్షియస్ మైండ్ లెవెల్కి మనం కమ్యూనికేట్ చేసామనుకోండి, ఐ వాంట్ దిస్, అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంప్రెస్ అపాన్ అవర్ సబ్కాన్షియస్ మైండ్, అండ్ ఇట్ హ్యాస్ టేకెన్ ది చార్జ్. అప్పుడు ఎక్కడి నుంచో ఏదో వచ్చేస్తుంది కన్వేయన్స్, లేకపోతే ఎక్కడి నుంచి ఎవరో బైక్లో వస్తుంటారు, అక్కడ చేయి పెట్టి జస్ట్ ఆపుతాం, సరే బాబు నేను అక్కడ చూడండి అంటే సరే ఎక్కండి అంటాడు. లాజికల్గా ఆలోచిస్తే అది చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. కొన్ని జరుగుతాయి అలాగే లైఫ్లో, చూసారా మీరు, అలా జరుగుతాయి. లాజికల్గా ఆలోచిస్తే జరిగే పని కాదు, కానీ అది జరిగిపోయింది. యూ హ్యావ్ కవర్డ్ 10 కిలోమీటర్స్ అండ్ యూ హ్యావ్ రీచ్డ్ దట్ ప్లేస్. ఎట్లా వీలు పడింది? సబ్కాన్షియస్ మైండ్ అది కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తే కాన్షియస్ మైండ్కి అది జరిగే పని కాదు. బట్ సబ్కాన్షియస్ మైండ్కి సంభవం అసంభవం అనే ఉండవు. ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్ కన్నా టాస్క్ టేకప్ చేసింది అంటే అది కంప్లీట్ చేసి తీరుతుంది. ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా అనేది, ఎంత టైం పడుతుంది అనేది డిపెండ్స్. యూనివర్స్కి మనం కమ్యూనికేట్ చేసాము, అక్కడ మనకు కావాల్సిన విధంగా అన్నీ
అన్నీ సెట్ చేయాలి కదా, సెట్ అవ్వాలి కదా. ఇట్ మే టేక్ టైం, ఇట్ మే టేక్ ఇట్స్ ఓన్ టైం, బట్ ఇట్ హ్యాపెన్స్. ఒక వ్యక్తి ఊరికే సింపుల్ లాజికల్గా అనుకుందాం, నేను ₹1,00,00,000 సంపాదించాలని కనీసం నేను ₹1,00,00,000 సంపాదించాలని అనుకున్నాడు. అది ఒక 2-3 సంవత్సరాల్లో 10 ఏళ్ళకి, 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి ₹1,00,00,000 సంపాదించేవాడు ముసలోడు అయిపోయిన తర్వాత, దంతాలు ఊడిపోయిన తర్వాత ఏం సంపాదిస్తాడు? సంపాదించి ఏం చేస్తాడు? కాబట్టి 2 ఏళ్లలో లేదా 3 ఏళ్లలో లేదా సంవత్సరం 2 సంవత్సరాల్లో అనుకున్నాడు. అతను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మైండ్ యాక్సెప్ట్ చేస్తున్నదా అది లేదా? నేనా ₹1,00,00,000? అమ్మో ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి ₹1,00,00,000 అని అనుకుంటున్నాడు అనుకోండి, అది అవదు. ఎందుకని? హీఈస్ యూజింగ్ హిజ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అతను ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, అతను ఏం చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, లేకపోతే ఒక హౌస్ వైఫ్ అనుకుందాం, అంతే కదా. హౌస్ వైఫ్ ఎలా ఆలోచిస్తుంది? ఏం పని చేస్తున్నాను నేను, ఏం పని చేస్తానని ఇంట్లో అంటులు తోముకుంటున్నాను, చక్కగా పిల్లలకి పాఠాలు చెప్తున్నాను, ఆ టైపు. నేను ఇల్లు చక్కబెడుతున్నాను, ఇల్లు సరి చేస్తున్నాను, అన్నీ చేసుకుంటున్నాను, ఇంకా నేను ఏంటి చేసి సంపాదిస్తాను ₹1,00,00,000 అని అనుకుంటుందా లేదా? న్యాచురల్. అలాగే ఒక వ్యక్తి చిన్న ఉద్యోగం, నేను చేసే ఉద్యోగానికి నాకు వచ్చేది 25,000 30,000, ఈ 25,000 30,000 వస్తుంటే నేను ₹1,00,00,000 ఎలా సంపాదిస్తాను? ఏం చేసి సంపాదిస్తాను? పెట్టడానికి పెట్టుబడి లేదు. ఏదో గొప్ప బిజినెస్ ఉందా? బిజినెస్ ఐడియాస్ ఉన్నాయా? నాకేం కనిపించడం లేదు, తెలియటం లేదు. నేను ₹1,00,00,000 నాకు కావాలని రాసుకోవటం ఎందుకు, అనుకోవటం ఎందుకు అని కూర్చుంటాడు. ఎందుకని? అది అతని తప్పు కాదు. ఏంటంటే కాన్షియస్ మైండ్ని ఉపయోగించి లాజికల్గా ఆలోచిస్తున్నాడు. లాజికల్గా ఆలోచిస్తే అవ్వవు కదా. లాజికల్గా ఆలోచిస్తే తనున్న పరిస్థితులకి ఒక చిన్న ఉద్యోగి లేదా చిన్న వ్యాపారి సడన్గా నాకు 2-3 ఏళ్లలో ₹1,00,00,000 సంపాదించేస్తాను నేను అని ఎలా అనుకోగలడు? అనుకోలేడు. అలాగే హౌస్ వైఫ్ ఎలా అనుకుంటుంది? ₹1,00,00,000 నేను అది ఇచ్చేస్తే ఏమన్నా 2-3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తానేమో, 10 లక్షలు సంపాదిస్తానేమో, పోనీ 20 లక్షలు, మరి ₹1,00,00,000 అంత అత్యాశ, ఇదేం అత్యాశ కాదు కదా అనుకుంటుంది కదా బహుశా. బట్ ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్కి ఇర్రెలవెంట్. సబ్కాన్షియస్ మైండ్ నీకు ఏమి కావాలి, ఎంత కావాలి, ఏం కావాలి, ఎలా కావాలి అనేది ఇట్ విల్ టేక్ కేర్. అంటే వీ షుడ్ బిలీవ్ ఇన్ ది పవర్స్ ఆఫ్ ది యూనివర్స్. యూనివర్స్కు ఉన్నటువంటి పవర్స్ని మనం గుర్తించాలి, గ్రహించాలి. అప్పుడు అంతేకాకుండా మనలో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ దానికి ఉన్నటువంటి అన్లిమిటెడ్ పవర్స్ని అర్థం చేసుకోవాలి. ఏమో నాకు తెలీదు, ఎలా వస్తాయో ₹1,00,00,000 నాకు తెలియదు, కానీ నాకు ₹1,00,00,000 వస్తాయి. అండ్ హీ డిసైడెడ్ ఆర్ షీ డిసైడెడ్, ఎస్, దట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ గెటింగ్. చూసారా? సో కావలసింది కోరుకో, అది ఎలా అవుతుందా అవదా అనే దాని గురించి ఆలోచించమాక. జస్ట్ స్టిక్ ఆన్ టు దట్. ఇన్సిడెంటల్గా ఎవరో ఏదైనా పెద్ద జాబ్ ఆఫర్ చేయటమో, లేకపోతే ఇన్సిడెంటల్గా ఎవరో సంబడి మెస్ అయ్యేలాగా, సంబడి కమ్స్ ఇన్ టు ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ, ఇట్లా కాదు అట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఇది చేస్తే ఈ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ చిన్న వ్యాపారం చేసే వ్యక్తికి ఎవరో సడన్గా వచ్చి ఇట్లా ఉంటే వ్యాపారం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేస్తే వ్యాపారం బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అది అలాగా ఇది ఇలాగా అన్నీ చెప్తుంటాడు. ఇతనేదో అనుకోకుండా ఓకే లెట్ మీ ట్రై చేస్తాడు, ఎంటర్ అవుతాడు. చేస్తూ 2-3 ఏళ్ళలో ₹1,00,00,000 వచ్చేస్తాయి. అతనికి ఆశ్చర్యం వేస్తుంది, నేను అనుకోలేదు ₹1,00,00,000 ఇలా వస్తాయని, భలే వచ్చేసినాయే. అది మిరాకిల్ కాదు. యాక్చువల్గా మీరేంటంటే మీ కమ్యూనికేషన్ని సబ్కాన్షియస్ మైండ్ వరకు పంపించారు సక్సెస్ఫుల్గా. మీరు డౌట్ పడలేదు, మీకు డౌట్ రాలేదు. సో మీరు అనుకున్నారు,
మీరు అనుకున్న ఎప్పుడైతే మీ సంకల్పం ఉందో ఆ సంకల్పం యూనివర్స్కి కమ్యూనికేట్ అయిపోయింది. మీరు రాసుకున్నది ఇట్ హ్యాస్ బీన్ కమ్యూనికేటెడ్ టు ద యూనివర్స్ ఆల్రెడీ. ఇట్ ఈస్ దేర్ అండ్ ద యూనివర్స్ హ్యాస్ బీన్ సెర్చింగ్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఇట్లా అట్లా అట్లా అన్నీ ట్రై చేస్తున్నది. ట్రై చేసి 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 మ్యాచింగ్ చేస్తుంది. అంటే నువ్వు ₹1,00,00,000 సంపాదించడానికి నువ్వు ఏం పని చేయాలి, ఎలాంటి ఎఫర్ట్ పెట్టాలి అనేది నీకు వస్తుంది. నువ్వు ఆ రూట్లో వెళ్తావు, ఏదో చేస్తావు, చేసేస్తుంటే నీకు తెలియకుండా ఆటోమేటిక్గా తెలియకుండానో తెలుసో ఎట్లయితే ఏమిలే, యూ స్టార్ట్ గెటింగ్ మనీ అండ్ యూ గెట్ మనీ అండ్ యూ విల్ గెట్ 1 crore ఆర్ మోర్. కాబట్టి లాజిక్ అప్లై చేయటం కాదు, ఇక్కడ లాజిక్ ఫెయిల్ అవుతుంది. లాజిక్ కాదు, లాజిక్కి లిమిటేషన్స్ చాలా ఎక్కువ. సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న పవర్స్ అతీతం, అనంతం, అన్లిమిటెడ్, ఇన్ఫినిట్. ఆ పవర్స్ని, సబ్కాన్షియస్ని ఆపరేట్ చేయటం, సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయటం ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు కావాల్సింది మనం రాసుకోవాలి. తర్వాత ఇది అవుతుందా అవదా, తర్వాత ఇది ఎలా అవుతుంది అనేది ఎట్టి పరిస్థితులు ఆలోచించకూడదు. ఎందుకంటే లిమిటేషన్స్, నువ్వు మన ఆలోచనలు కాన్షియస్ లెవెల్లో, కాన్షియస్ మైండ్ లెవెల్కి సంబంధించినవి. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. అందుకని యూ షుడ్ గో బియాండ్. ఎస్, నాకు డౌట్ లేదు, ఎట్లా వస్తుందో ఎలా వస్తుందో నాకు తెలియదు, నాకు వస్తుంది అంతే. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆటోమేటిక్గా ఒక్కొక్కటి వనరులు సమకూరుతాయి. మీరు ఏదో ఎక్కడికో వెళ్తారు, ఎవరో మంచి బిజినెస్ ఐడియా చెప్తారు, లేకపోతే ఎవరో మంచి టీచర్ దొరుకుతాడు, మంచి టీచర్ అంటే మంచి గైడ్ దొరుకుతాడు, ఆ గైడ్ చేస్తాడు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటాడు. ఫైనల్గా ఏమవుతుంది, యు గెట్ ఇట్. హలో, యు గెట్ ఇట్. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ బిలీవ్ ఇన్ ది పవర్స్ దట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ హ్యాస్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ దట్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ప్రతి వ్యక్తిలోనూ ఆ సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఉంది, దానిలో పవర్ ఉంది. చాలామందిలో నిద్రాణ స్థితిలో డార్మెంట్గా ఉంది, లేటెంట్గా ఉంది. ఎవరిలో అయితే లేటెంట్గా కాకుండా పేటెంట్గా ఉంటుందో, జాగృత అవస్థలో ఉంటుందో, ఎవరైతే సబ్కాన్షియస్ లెవెల్లో తను ఆపరేట్ చేయగలుగుతాడో, తన పనులు తను చేసుకుంటూ పోతుంటాడో, ఆ వ్యక్తికి ఏమవుతుందంటే మార్గం సుగమం అవుతుంది, బికమ్స్ యాక్సెసిబుల్ అండ్ ఈ విల్ అచీవ్. చూసారా? సో అయితే మన మైండ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నది అనుకోండి, ఇది నేనా ₹1,00,00,000 అని అనుకున్నాడు అనుకోండి, అది కాదు. ఎందుకని? హీ హిమ్సెల్ఫ్ ఈజ్ నెగేటింగ్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ రిజెక్టింగ్ ది ఐడియా. అది అవ్వదు. ఎందుకు అవుతుంది? నువ్వే ఇది అవ్వదో అనుకుంటావు. ఇది అవ్వదు అనుకున్నది ఎందుకు అవుతుంది? వై షుడ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ వర్క్ ఫర్ యూ? వర్క్ చేయదు. ఓహో, నీకు అక్కర్లేదా, అవదని నువ్వే అంటున్నావు కదా, సరే అవ్వదు, తదాస్తు, అంతే. చూసారా? సో అంతర్మథనం లోపల నుంచి మనం అనుకున్న దానికి లోపల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది, ఎక్కువ మనల్ని డిస్కరేజ్ చేసే ఆలోచనలు వస్తున్నాయా, లేకపోతే ఎంకరేజ్ చేసే ఆలోచనలు వస్తున్నాయా, అది ఒకటి చెక్ చేసుకోవాలి. డిస్కరేజ్ చేసేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ నిద్రాణ స్థితిలో ఉంది. మన బుద్ధిని మన మనసు అధిగమించి మనల్ని సాధించవలసినవి సాధించకుండా ఆపుతున్నది, అడ్డుకట్ట వేస్తున్నది. ఈ అడ్డుకట్ట వేస్తున్న విషయం మనం గుర్తించగలిగితే దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ వేస్ అండ్ మీన్స్ టు గెట్ ఇట్. సో గెట్ వాట్ యు వాంట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ యూ వర్క్ అప్, బీ కంఫర్టబుల్, బీ కూల్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఇవేమో నాకు తెలియదు, అవన్నీ నాకు తెలీదు. ఒక చిన్న బైక్ నడుపుతున్న వ్యక్తి ఓ బైక్ నడుపుతున్నాడు, లేకపోతే
స్కూటీ టైపు ఏదో నడుపుతున్నాడు. అవన్నీ నాకు తెలియదు కానీ నాకు ఐ విల్ గెట్ 4-wheeler, ఐ గెట్ ఎ 4-wheeler అనుకుంటాడు అంతే. ఎట్లా వస్తుంది? వచ్చేస్తుంది 4-wheeler. అది అనుకోవాలి ప్రాపర్గా. నేను ఇట్లా కాదు, చాలా మంచి ఓన్ రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉన్నానంటే నేను మంచి విల్లా టైపు మంచి అపార్ట్మెంట్లో, మంచి పోష్ లొకాలిటీలో మంచి అపార్ట్మెంట్లో ఉంటాను అనుకున్నాడు అనుకోండి. ఎస్, ఇఫ్ హీ బ్రూట్స్ ఓవర్ ఇట్ అండ్ వన్ ఫైన్ డే విల్ బి దేర్. గాట్ ఇట్? సో మన సక్సెస్సు, మన ఫెయిల్యూరు మన చేతిలోనే ఉంది. ఇవన్నీ మిగిలినవన్నీ పక్కన పెట్టడమే. మన తరపు నుంచి ప్రయత్న లోపం ఉండకూడదు, మనకి డౌట్స్ ఉండకూడదు. ఇట్స్ ఓకే. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, దాన్నే పట్టుకుని ఇది అవుతుందా అవదా, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, ఇదేంటి అని ఇంపేషెంట్గా ఉంటాం. సో యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ఇంపేషెన్స్. నీకు కావాల్సింది కోరుకోవటమే నీ పని. నీకు కావాల్సింది కోరుకొని పక్కన పెట్టేట్టు, నాకు అది కావాలంతే, దట్స్ ఇట్. ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏమవుతుందో నాకు తెలియదు. నాకు ఇంత టైం కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. నాకు ఇంత టైంలో, ఈ టైంలో నాకు ఇది కావాలి. ఒకసారి లేట్ అవుతుంది, లేట్ అవ్వచ్చు, లేదా ఒకసారి టైంకి అయిపోవచ్చు. నాకు ఇది కావాలంతే. దాన్నే అంటాం కదా మన సంకల్ప బలం అని. ఆ సంకల్ప బలం డెవలప్ చేసుకోవటమే సబ్కాన్షియస్ మైండ్లో ఆపరేట్ చేయటం అని అర్థం. మనం తెలుగులో సంకల్ప బలం అంటామే, అదే ఇది. ఆ సంకల్ప బలం అలా ఉన్నప్పుడు అవి అవుతాయి. కొంచెం ముందుగానో లేటుగానో తర్వాత మొత్తానికి అవుతాయి. ఆ సంకల్ప బలం ఉండాలి మనలో. అంతర్మథనం అంటే లోపల వెనక్కి లాగేటటువంటి ఫోర్సెస్ ఉంటే వాటిల్ని నెగేట్ చేయాలి. యూ షుడ్ గో అహెడ్. చూసారా? సో అప్పుడు ఏమవుతుందంటే యూనివర్సల్ ఫోర్సెస్, నువ్వు సీరియస్గా ఉన్నావు, నువ్వు డౌట్ పడటం లేదు, తర్వాత నిబ్బరంగా ఉన్నావు, కాన్ఫిడెంట్గా ఉన్నావు. నువ్వు ఏదో అనుకున్నానులే ₹1,00,00,000 అని, కానీ అంత మాత్రం అవుతాయా అనే ఆలోచనలో ఉన్నావు అనుకోండి. అలాంటి ఆలోచనలు వస్తే యూనివర్స్ ఏం చేస్తుందంటే సర్ది పెట్టేస్తుంది, ఇతనికి అక్కర్లేదని వదిలేస్తుంది. ఇట్ వోంట్ ట్రై, బట్ యూ డింట్ గివ్ అప్, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాన్ని పట్టుకొని పీక్కోకూడదు. పీక్కునే కొద్దీ దూరం వెళ్ళిపోతుంది. ది క్లోజర్ వీ వాంట్ టు గో టు దట్, ది ఫార్దర్ ఇట్ మూవ్స్. దాన్నే లెట్ గో అంటారు. చాలా ఇంపార్టెంట్. ఒకసారి అనుకున్న తర్వాత కోరుకున్న తర్వాత లెట్ గోయే. ఆ లెట్ గో తెలియాలి. ఇట్స్ ఓకే, ఐ వాంట్ దిస్, ఇట్స్ ఓకే, ఐ గెట్ ఆర్ ఐ డోంట్ గెట్, ఇట్స్ ఓకే. వస్తుందా రాదా నేను అది పట్టించుకోండి, ఇట్స్ ఓకే. అంటే నాకు వచ్చి తీరాలి, అమ్మో రాకపోతే ఎలాగా, అమ్మో రాకపోతే ఏమైపోతుంది, రాకపోతే ఏమైపోతాను, నేను ఎలాగైనా రావాలి, వచ్చి తీరాలనే ఆలోచన ఎవరైతే అంటే అది చాలా అబ్సల్యూట్ నీడ్ లాగా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి ఆ యూనివర్సు అంతగా కోఆపరేట్ చేయదు. బెట్ అంటాం కదా, బెట్ చేశాడు అంటాడే, బెట్టు అంటే పోజ్ ఎట్లా ఉండాలంటే ఇట్స్ ఓకే, నాకు ఇది కావాలంతే, ఇట్స్ ఓకే, అది వచ్చినా రాకపోయినా, అది అయినా అవ్వకపోయినా ఇట్స్ ఓకే. అంటే ఆ రకమైనటువంటి పోస్చర్ తోటి మన పని మనం చేసుకుంటూ పోతుంటే, అంటే ఎండ్ రిజల్ట్కి అటాచ్ అయిపోకూడదు. ఎండ్ రిజల్ట్కి అటాచ్ అయిపోతే మనం కావలసిన దాన్ని మనం దూరంగా నెట్టుతున్నామని అర్థం. నెట్టుతున్నట్టే, దూరంగా నెట్టినట్టే. అందుకే కదా మహానుభావులు గీతలో చెప్పారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్స్వ కర్మని. నువ్వు ఎండ్ రిజల్ట్ నీ చేతిలో లేదయ్యా, దాని గురించి నువ్వు ఎక్కువ తాపత్రయపడద్దు, వదిలేసేయి, నీ పని నువ్వు చేసుకోపో అంటాడు అంతే ఆయన. నీ పని నువ్వు చేసుకోపో, దానంతరం అదే వస్తుంది, వచ్చేదేదో అదే. అంటే ఫలాపేక్ష మీద ఫోకస్ మానేసి మన పని మీద, మన ప్రయత్నం మీద ఫోకస్ పెట్టుకోవటం.
ఆ ₹1 సంపాదించడం కోసం ఏవేవో వస్తుంటాయి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా ₹1 సంపాదించాలని, ఏవేవో ప్రపోజల్స్ వస్తుంటాయి. ఎవరెవరో పరిచయం అవుతారు, ఏవో బిజినెస్ ఐడియాస్ వస్తాయి, లేకపోతే ఇంకోటి ఏదో అవుతుంది మొత్తానికి. వాటిలో వెళ్ళిపోవటమే, వాటిలో ఏదో చూస్ చేసుకోవటం, మూవ్ అహెడ్ అండ్ దెర్ ఈజ్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. హలో దెర్ ఈజ్ అ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఆ విషయం గుర్తించాలి, ఆ నమ్మకం మీకు ఉండాలి. దెన్ యూ విల్ గెట్ ఇట్. ₹1 ఏంటి అంతకన్నా ఎక్కువ వచ్చేస్తుంది. ఒక స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే 1 కాదు ఇంకెక్కువే, ఫ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకని? మీకు ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అర్థమైంది కాబట్టి. ₹1 సంపాదించడానికి మేనిఫెస్టేషన్ ప్రాసెస్, 10 కోట్లు సంపాదించడానికి మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఇదే. మీరు ₹1 కాదు ₹1,00,000 కావాలి, నేను ₹1,00,000 సంపాదించుకోవాలని అనుకున్నాను అనుకోండి, దానికి కూడా ఇదే ప్రాసెస్ సేమ్, బట్ అమౌంట్స్ మే వేరీ. అయితే మరి 10 కోట్లు 100 కోట్లు కూడా వస్తాయండి అంటే 100 కోట్లు కూడా రావాలి, లెక్క ప్రకారం ప్రాసెస్ సేమే. అయితే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు కదా. 100 కోట్ల అమ్మో నేనా అని అనుకుంటాడు కదా. అందుకని 100 కోట్ల గురించి ఆలోచించనే లేడు. ఆలోచిస్తేనే భయం పుట్టేస్తుంది, అందుకని ఆలోచించడు. 10 కోట్ల గురించి ఆలోచించడానికే భయపడవచ్చు, డిపెండింగ్ అపాన్ దట్ పర్సన్. ₹1 కొంచెం న్యాచురల్గా అనిపించవచ్చు. ఒక వ్యక్తికి ₹1,00,000 చాలా పెద్ద అమౌంట్ అనిపించవచ్చు. ఎవరికైతే ₹1,00,000 పెద్ద అమౌంట్ అనిపిస్తుందో వాళ్ళు 1,00,000 అంటేనే అమ్మో 1,00,000 అనుకుంటారు. అలాగే ₹1 ఎవరికైతే కొంచెం పెద్ద అమౌంట్ అనిపిస్తుందో ₹1 అనుకుంటారు. అంటే ఏంటంటే మన మైండ్ ఏదైతే యాక్సెప్ట్ చేయలేదో దాని మేనిఫెస్టేషను అవ్వదో. ఏదైతే కావాలని కోరుకుంటామో దాని మీద మనకి భయము లేకపోతే డౌటు రాకూడదు. అమ్మో ₹1 అనుకునే వ్యక్తి ఆ ₹1 ఎప్పటికీ సంపాదించలేడు. ఆ ₹1 ఓకే, కొద్ది పెద్ద అమౌంటే, ఇట్స్ ఓకే, స్టిల్ ఐ వాంట్ 1 crore, స్టిల్ ఐ వాంట్ 1 crore అనుకున్నాడు అనుకోండి, ఎస్ he sticks to the guns, yes, and finally क्या होता है, yes, that happens. ఓకే అండి. సో ఇంతే, ఈ రోజుకి ఇంతే. అంటే మీరు ఇట్లా లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా కోరుకున్నారా? అట్లా కోరుకున్నవి మీకు జరిగాయా? ఒకటి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీరు నమ్ముతున్నారా ఇట్లా వీలు పడుతుంది, మేనిఫెస్టేషన్ ఈజ్ పాసిబుల్ దిస్ వే అని నేను చెప్పిన పద్ధతి వీలు పడుతుందని అనుకుంటున్నారా? అమ్మో ఆయన అలాగే చెప్తాడు, ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ పాసిబుల్ అంటారా? మీ అభిప్రాయాల్ని మీ కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చదువుతాను. దాన్ని బట్టి బేస్ చేసుకుని ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ వీడియో ఆన్ నెక్స్ట్ సండే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.